మీరు ఇంకా కొంతమంది మీతో కలిసి వర్క్ చేసిన ఆర్టిస్టులు కొందరు ఫర్ ఎగ్జాంపుల్ 'ఎంఎస్ నారాయణ' గారు కానీ, లేకపోతే 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు వీళ్ళు ఆహ్, వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్లారా మీరు? లేదండి. హ్మ్. నేను చెప్తున్నాను గదా! అప్పటికే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. హుహు. అప్పటికే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. కలిసినప్పుడు ఇది చేయటమే తప్ప నేనెప్పుడు వెళ్ళేవాడిని కాదు. అదే చెప్పాను గదా! కంటిన్యూయస్ టచ్‌లో ఉంటేనే ఒక ప్రొడ్యూసర్, ఒక హ్మ్. డైరెక్టర్, ఒక ప్రొడక్షన్ ఆఫీసు. అదే ఇందాక విడిగా కూడా చెప్పాను. ప్రొడక్షన్ ఆఫీసులకి వెళ్ళి నేను ఎప్పుడు నేను చూశాను కొంతమంది ఆర్టిస్టులని. లొకేషన్‌లకొచ్చి ఫోటోలిచ్చి, దాని వెనక హ్మ్. బయోడేటాలు రాసిచ్చి, హుహు. సార్ దీని వ్యాసం ఏంటి అనేది. అలా ప్రొడక్షన్ ఆఫీసులకు కూడా తిరుగుతా ఉంటారు. అలా నేనెప్పుడు వెళ్ళలా. హ్మ్. వెళ్ళాల్సిన అవసరం రాలా. హ్మ్. ఆ పరుచూరి బ్రదర్స్ పుణ్యం. హ్మ్. వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా 10 మందిని సర్పయాగంలో ప్రతిరోజు ఎవరో ప్రొడ్యూసరో, ఓ డైరెక్టరో, ఒక కో డైరెక్టరో ఎవరో ఒకళ్ళు వచ్చి చూసి వెళ్తా ఉండేవాళ్ళు. హ్మ్. ఆ సర్పయాగం షూటింగ్ టైంలో ఎవరు ఓకే. వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు ఇంతమందిని చూడాలి అని. హుహు. అట్లా ఉండేది. ఆళ్ళ పుణ్యం. మేము ఏ ఆఫీస్‌కి వెళ్ళి నాకు వేషం వేయండి అని చెప్పని అడగల. హ్మ్. ఎవరికి ఫోటోలు ఇయ్యల. ఎవరన్నా ఫోటో ఉందా అని అడిగితే లేదనేవాడిని. హుహు. అట్లా ఉండేది. అవునా? లేదనేవాళ్ళా? హ్మ్. నిజంగానే ఉండదు. హ్మ్. ఎందుకు పెట్టుకుంటాం? మాకు వేషం కావాలి అని అనుకుంటే. నేను వదిలేసిన సినిమాలే ఉంటాయండి కనీసం ఒక 50 దాకా హుహు. చేయకుండా. ఓకే. చెయ్యలేక వదిలేసినవి కొన్ని, చెయ్యకోవటం కుదరక వదిలేసినవి కొన్ని. హ్మ్. ఇప్పుడు ఒక సినిమాకి నాకు మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది. హ్మ్. మేనేజర్ ఫోన్ చేశాడు. లక్ష్మి గారు ఏదో చేశారు తమిళ్ పిక్చరు. హ్మ్. నన్ను అడిగారు. హ్మ్. నేను అడిగితే నేను తమిళ్ ఫ్లూయెంట్‌గా మాట్లాడలేనండి. అర్థం చేసుకోగలను అన్నా. ఓకే. అంటే అని చెప్పని పెట్టేశారు. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఏ ఆర్టిస్ట్ అయినా ఏం చేస్తాడు? వెళ్ళిపోయి దాన్ని తెలుగులో రాసుకుంటాడు. ఇప్పుడు కన్నడ వాళ్ళొచ్చారు, హిందీ వాళ్ళొచ్చారు. తెలుగులో రాసుకునే కదా మాట్లాడుతుంది. హ్మ్. అలా చేయొచ్చు కదా! అవును. నాకు ఫ్లూయెంట్‌గా రాదు అని చెప్పాను. నాకు వేషం ఇలా. హ్మ్. అదే కాకుండా నేను ఓకేనండి చేస్తానండి అని చెప్పని వెళ్ళిపోయా. అంతకుముందు నేను 2 తమిళ్ పిక్చర్స్ చేశా. ఓకే. భోజ్‌పురి చేశా 4. హుహు. హిందీ ఓ 4 చేశా. హ్మ్. అయితే హిందీ నాకు ఫ్లూయెంట్‌గా వచ్చు. హుహు. అది వేరే సంగతి. హ్మ్. దాంతో అక్కడ ఇక నాకు ఈల. హుహు. వేరే వాళ్ళు ఏమంటారంటే అట్లా కాదయ్యా వెళ్ళాలి. డైలాగ్ చెప్తారు రాసుకొని మాట్లాడాలి. హ్మ్. అట్లా అనేవాళ్ళు. ఓకే. ఎందుకు నేను సమ్‌హౌ దానికి అగైనెస్ట్. హుహు. చిన్న చిన్న డైలాగులు అయితే చెప్పగలను. హ్మ్. పెద్దగా చెప్పాలంటే ఒకటేసారి కంటిన్యూస్‌గా వాళ్ళు తమిళ్ డైలాగులు ఎలా ఉంటాయంటే మొదలుపెడితే ఓకే. ఆగవు. అలా ఓకే. అందువల్ల హుహు. అంటే ఇప్పుడు కొంచెం బాగా మార్పొచ్చింది. ఇంతకు ముందైతే అసలు పేజీలు పేజీలే కదా! హ్మ్. 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 బాలకృష్ణ గారితో ఎలా ఉండేది సార్ అట్మాస్ఫియర్? అస్సలు ఆయనతో పేకాడుకోవటమే మేము సరదాగా. ఓకే. హ్మ్. ఎళ్ళంగానే టేబులేస్తారు, డ్రై ఫ్రూట్స్ పెడతారు, హ్మ్. పెట్టేసేసి పేకలు పెడతారు. హ్మ్. రె రెడ్డి గారు రండి పేకాడుకుందాం. హుహు. ఆయన మంగళవారం, శుక్రవారం డబ్బులు పెట్టి ఆడరు. లేపోతే ఆహా! డబ్బులు పెడతారు గానీ రూపాయే. ఓహో! ఎక్కువ బెట్టరు. అదేంటిది రూపాయి? అంతే పద్ధతి. ఆ హ్మ్. పద్ధతది. హుహు. టైమ్ పాస్. హ్మ్. సరదాగా ఉండేవాడు. ఓకే. ఆయనతో మొట్టమొదట నేను నా కెరీర్‌లోనే మొట్టమొదటిసారి అడ్జస్ట్‌మెంట్ అడిగి దాసరి నారాయణరావు గారిని నేను 'రౌడీ దర్బార్' చేస్తున్నా. హ్మ్. ఆ సినిమా వచ్చింది. హ్మ్. బాలకృష్ణ గారితో అంతవరకు చేయలా. హ్మ్. ఏది మన ఆయనను చంపేస్తారు హీరోయిన్. ఆ సినిమాలో హ్మ్. కో డైరెక్టర్ పిలిచారు. హాఫ్ డే చేసి వెళ్ళిపోదురు గాని అని. హ్మ్. దాసరి నారాయణ గారిని ఫర్ ద ఫస్ట్ టైం హ్మ్. అంతకుముందు ఎవరిని అడగల. హుహు. అడిగితే సరే చేసిరా అని చెప్పని అన్నారు. ఆహ్, 4 సీన్‌లు. హ్మ్. దాంట్లో మంచి సీన్ ఒకటుంది. హ్మ్. కమిషనర్ నేను మున్సిపల్ యువరత్న రాణా హుహు. సినిమా. ఓకే. దాంట్లో కమిషనర్ నేను. హ్మ్. అచ్యుత్ నా దగ్గరికి డబ్బులు తీసుకొస్తాడు. హ్మ్. ఓ ప్లాన్ సంతకం పెట్టమని. హ్మ్. నేనన్నా నాకు డబ్బులు అవసరం లేదు. అతని భార్యని పంపమను. హ్మ్. అనేసరికి రాణా గారితో ఇలాగే చెప్పమంటారా అంటాడు. హ్మ్. అలాగే చెప్పు హ్మ్. హుహు. అని అది స్వివెల్ చైర్. హ్మ్. ఆడెళ్ళిపోతుంటే గుమ్మం దగ్గరికి రాగానే నేను గబుక్కున చైర్ అట్ట లాగొచ్చి హలో నాకు మల్లెపూలంటే కూడా చాలా ఇష్టం. అది కూడా చెప్పు అన్నా. హ్మ్.
కట్ చేస్తే ఉమ్. అంబేద్కర్ యూనివర్సిటీ రోడ్లో నన్ను తరుగుతున్నారు కత్తి పట్టుకుని. అవునా, ఇది నిజంగానా? నిజంగా అంటే షూటింగ్ ఓకే ఓకే. తరుగుతున్నారు. భార్యను అంత మాట అన్న తర్వాత వదిలేశాను అంటే నేను మగాడినే కాదురా అని చెప్పని అస్సలు చంపేస్తారు, అక్కడ చంపేస్తారు. ఓకే ఓకే. అక్కడ మీరు అంత ఇచ్చిన బిల్డప్ అంతా అక్కడ అయిపోయింది. అయిపోయిందండి. కెమెరామెన్ అయితే మామూలుగా రాట్లా కోపం నాకు, అంత కాలుకు వస్తుంది అంటున్నాడు ఆ డైలాగ్కి. అలా చెప్తుంది. నేను అన్న అదే కదా కావాల్సింది, ఎఫెక్ట్ అదే కదా, అదే కదా క్యారెక్టర్, అదే కదా. అట్లా అట్లా ఉండేవి. ఆయనతో చాలా సరదాగా ఉండేవి. 4 సినిమాలు చేశాను ఆయనతో కూడా. నాకు సీమసింహం ఒకటి, ఇట్లా వైజాగ్లో చేసేవాళ్ళం. ఆయనతో బాగా పెద్ద క్యారెక్టర్ చేసిందంటే పల్నాటి బ్రహ్మనాయుడు, మామ క్యారెక్టర్. ఓకే.